ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు మనందరికీ స్ఫూర్తి పల్నాటి పులి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు వారికి నివాళులు అర్పించి కార్యక్రమంలో భాగంగా అందరినీ కలుసుకునే అవకాశం, మీతో మాటలు పంచుకునే అవకాశం తెలియని పరిస్థితుల్లో అందరి ముందు అవమానపడుతున్న క్రమంలో చంద్రబాబు గారు అయితే నాయకత్వం చేయగలరు, తెలుగు వారి గౌరవాన్ని ఇనుమడింప చేయగలరని ఒక నమ్మకంతో ఆ రోజు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని, తన మీద పెట్టుకున్న గౌరవాన్ని, తెలుగు వాళ్ళందరి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో దేశంలో ఎక్కడ లేని విధంగా అందరినీ ఒప్పించి అమరావతి రాష్ట్ర రాజధానిగా ఏర్పాటు చేయడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో 3వ స్థానంలో తీసుకెళ్లారు. ఎవరైనా భారతదేశంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నా ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ, ముఖ్యంగా ఎన్ఆర్ఐ ప్రవాసాంధ్రులందరూ కూడా అందరి ముందు అందరినీ కలవడం జరిగింది. అనేక సేవా కార్యక్రమాల్లో, జన్మభూమి ద్వారా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం చూశాం. కానీ 2024 సంవత్సరంలో ఎక్కడున్నా సరే రాష్ట్రం బాగుపడాలి, మన గౌరవంతో ముందుకు వెళ్ళాలి, బాధ్యతగా మనం ఏం చేయగలమని చెప్పి ప్రతి ఒక్కరూ తమ సమయాన్ని, తమకున్న శక్తిని మరలా కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి మీరు చేసిన కృషి ఎప్పటికీ మర్చిపోలేని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఏ ఉద్దేశంతో అయితే అండగా నిలబడి చంద్రబాబు గారిని మరలా ముఖ్యమంత్రి చేసుకునే దానిలో మనం భాగస్వాములయ్యామో గత 15 నెలలుగా మనం చూస్తా ఉంటుంటే అవన్నీ ఆచరణలోకి వస్తా ఉన్నాయి. పెన్షన్లు 4,000 రూపాయలు చేశారు. రైతులకి అండగా 20,000 రూపాయల సహాయం మొన్నటికి మొన్న అందజేయడం జరిగింది. మనతో పాటు ఎవరైతే ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరికీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మెగా డిఎస్సీ నిర్వహించి సుమారు 16,000